బోయాజ్ చెప్తున్నాడు, రూతు అనే వ్యక్తితో బోయాజ్ చెప్తున్నాడు, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆమేన్. నేను అంటున్నాను, ఈ మాట ఒక 20 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి, ఇదిగో నువ్వు చేసిన భక్తికి యెహోవా నీ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అంటే కంఠాలు పగిలిపోయేంతగా ఆమేన్ అని చెప్పుకుంటారు. ఏంటి బాధ అంటే, నేను 20 రోజుల నుంచి కడుపు కట్టుకున్నాను, 40 రోజుల నుంచి కడుపు కట్టుకున్నాను, 40 రోజుల నుంచి కింద పడుకుంటున్నాను, 40 రోజుల నుంచి మాంసం మానేశాను, 40 రోజుల నుంచి కోపం అణుచుకుంటున్నాను, మందిరములో పాటలు పాడుతున్నాను, మందిరంలో పరిచర్య చేస్తున్నాను, ప్రార్థన ఇచ్చినప్పుడు 1వ రోజు నా ప్రార్థన ఇంతుంది, 40వ రోజు ప్రార్థన ఎంత బారైపోయింది. సో వీటన్నిటిని బట్టి నేను దేవుని దృష్టిలో భక్తి చేసిన వాడిని అయ్యాను కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని చెప్పని గట్టిగా ఆమేనని చెప్పుకుంటారు. బాగుంది, మంచి మనసు అనేది, ఫైన్. ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించు. దేవుడు మందిరములో ప్రవర్తించే ప్రవర్తన మాత్రమే చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడా, నీ ఇంట, నీ బయట, నీ సహోదరులతో, నీ సేవకునితో ఉండే ప్రవర్తనలన్నింటినీ కూడా కౌంట్ చేసే దేవుడుగా ఉన్నాడా? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. దేవుడు మందిరంలో వారానికి ఒక పూట వచ్చి తెల్ల బట్టలు కట్టుకుని దీనత్వం కనపరిచి ప్రార్థన చేసి పరిచర్య చేసే దాన్ని మాత్రమే చూస్తున్నాడా? అనుదినము నీ జీవితంలో నీకు ఇవ్వబడిన బంధువులు, బాధ్యతల విషయంలో, బాంధవ్యాల విషయంలో, నీ చుట్టుపక్కల ఉన్న సమాజం విషయంలో, నిన్ను తీసుకొచ్చిన సంఘము, సేవకుని విషయాల్లో మొత్తం నీ ప్రవర్తన కలిపి నీ ప్రతిఫలం ఇస్తాడా? దేన్ని బట్టి మాత్రమే ఇస్తాడు? ఇస్తాడా? మరి అప్పుడు ఈ విషయం నీకు ముందే తెలుసుంటే ఈ అన్నిటి దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు, ఈ అన్నిటి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వచ్చిద్దని చెప్పని ఈ మొదటి బంధువు బాంధవ్యాల విషయాల్లో, ఏమంటే బాంధవ్యాలు, బాధ్యతల విషయంలో ఇది దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇది నా బాధ్యత, ఇది నా బాంధవ్యం అని చెప్పని ఎంత జాగ్రత్తగా ప్రవర్తించిన బిడ్డగా నువ్వు ఉంటున్నావు. ఈ 4 పాయింట్లు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ 4 పాయింట్లు అంటే, భ్రమలోకి వెళ్ళిపోయి మందిరంలోనో ఉపవాసం రోజులు మాత్రమేనో నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలం అడుగుతున్నావు. ఫైన్, నెల మొత్తం ఇష్టానుసారంగా బ్రతికేసి 2 రోజులు చేసిన ఉపవాసానికి మాత్రం దేవుడు దీవించాలా? సంవత్సరం మొత్తం ఇష్టానుసారంగా బతికేసి సంవత్సరం ఆకలిలో 20 రోజులు 40 రోజులు చేస్తే 40 రోజులు చూడమంటావా? మిగతా రోజులు చూడమంటావా దేవుణ్ణి? దేవుణ్ణి అనుకున్నంత పిచ్చోడేం కాదు, దేవుణ్ణి అనుకున్నంత ఎర్రోడేం కాదు. దేవుణ్ణి ప్రతి దినాన్ని చూస్తున్నాడు, దేవుణ్ణి ప్రతి రిలేషన్ చూస్తున్నాడు, దేవుణ్ణికి అప్పచెప్పిన ప్రతి బాంధవ్య బాధ్యతల విషయంలో నువ్వు ఎంత నమ్మకముగా, యథార్థముగా, ప్రేమగా వాటి విషయాల్లో ఆ భారాన్ని మోస్తున్నావో, వారి పట్ల ప్రవర్తిస్తున్నావో చూస్తున్నాడు. నీ సమాజంలో క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ ప్రవర్తన ఇతరులకు ఎంత మాదిరిగా ఉంచగలుగుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీకు అప్పచెప్పిన సంఘములో, మందిరములో నువ్వు ఎలాంటి బాధ్యత, ఇతరులతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావో చూస్తున్నాడు. నీ సేవకుని చేతి కింద నువ్వెంత అణిగి ఉంటున్నావో అన్నీ లెక్కేస్తున్నాడు. ఎక్కడ ఫెయిల్ అయినా నీకు రావాల్సిన సంపూర్ణమైన రిజల్ట్ ఫెయిల్ అయిపోద్ది. నీ ఇంట్లో ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు. ఇందరు చెప్పే కదా, డాక్యుమెంట్స్ 4 పట్టుకెళ్ళు, వాడు 6 చెప్పాడు, 2 తక్కువైనాయి, 4 తెచ్చాక అందానంటే పని అయిద్దా? అవదే. నువ్వు ఎక్కడ ఈ లోకంలో మనిషి దైవత్వాన్ని కనపరచడానికి దేవుడు తన రూపంలో తన పలుకులు ఏర్పరచుకున్నాడు. దైవత్వాన్ని కనపరచాలి. ఈ రోజున మనుషులో కుక్కను చూడగలుగుతున్నాం, పందిని చూడగలుగుతున్నాం, మనుషులో దున్నపోతను చూడగలుగుతున్నాం. తిట్టారా పక్కన వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి తిట్టులతో? ఎందుకు అట్ట కనపడుతున్నాడు? మనుషులో దేవుడిని చూడగలుగుతున్నావా? దేవుడు లాంటోడండి, దేవుడు లాంటోడు, దేవుడితో సమానం కాదు, దేవుడిలాగా సహాయం చేశాడు అని చెప్పని, దేవుడిలాంటి మంచి మనసు చూపించాడు, దేవుడిలాగా క్షమించాడు, దేవుడిలాగా ఆదుకున్నాడు అని మనుషులో దైవత్వాన్ని చూడగలుగుతున్నావా? చాలా రేర్. ఎక్కడో రేర్, ఎక్కడో 1 పీస్ 2 పీసులు ఉంటారు. నేను అంటున్నాను, నీ గురించి రాత్రి ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు నీకు మేలిచ్చడానికి నీ ఈ విషయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి చూడు. ఇక్కడ రూతు గురించి బోయాజు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రూతు విధవరాలు, బోయాజు కొన్ని ఎకరాల భూమికి ఆస్వామిగా ఉన్నాడు, భూస్వామిగా ఆస్వామిగా ఉన్నాడు. ఆయన చేలో యవల కోత, యవలంటే బార్లీ పంట కోత కోస్తున్నారు. ఆ పంట కోస్తున్నప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న నియమం ఏంటంటే,
ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చిన నిబంధనల్లో పంచకాండాల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు పంట కోస్తున్నప్పుడు పూర్తిగా కొయ్యకూడదు. పంట కోసినప్పుడు పూర్తిగా కొయ్యకూడదు. మీరు ఎప్పుడన్నా వరి పంటలు వెనక రోజుల్లో కోతలు కోసేవాళ్ళు చూసారా? గుప్పిడి తొప్పిడికి పట్టుకుని పనులు కోసేవాళ్ళు. ఇప్పుడు నాట్లు వేసినప్పుడు చేత్తో ఒక పన్ను పట్టుకుంటాం కదా, 1, 2, 3, 10 కోస్తే 8 కోసినాక 2 పనులు వదిలేయాలి. పన్ను అనేది నేనేం చెప్తున్నానంటే గుచ్చుతారు చూడు చిన్నప్పుడు, పెద్ద నాకు మోళ్ళకి మిగిలిపోతే ఇలా గుప్పిడితో వచ్చి చూడు, అలాంటి గుప్పిళ్ళలో 10 కోసినప్పుడు 8 వాడు కోసుకుని 2 వదిలేయాలి. 2 ఎవరికి వదిలేయాలి? దేశంలో పరదేశులుగా జీవించే వారికి, దేశంలో బీదలైన వారికి, ఏమండి దేశంలో విధవరాలైన వారికి వీటిని వదిలేయాలి. పరదేశులకు, విధవరాళ్లకు, బీదులైన వారికి వదిలేయాలి. వదిలేసి ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది. నా 10 ఎకరాలు ఉన్నప్పుడు నేను పంట కోస్తున్నప్పుడు ఈ 10 ఎకరాల్లో 10 మంది వస్తానికి లేదు. జయరామ్ గారు మీకు ఈ సంవత్సరం ఆహారం లేదనుకుంటే కొంచెం అభ్యంతరం, నా పొలంలో పరిగెరుకోండి పర్లేదు అని చెప్పని నా 10 ఎకరాలు ఆయన కేటాయిస్తాను. నిఖిల్కి 20 ఎకరాలు ఉంది. నిఖిల్కి 20 ఎకరాలు ఉన్నప్పుడు అదిగో ప్రసాద్ పిలిచి ఇదిగో అన్న నా 10 ఎకరాలు నువ్వు ఏరుకో, ఇంకో 10 ఎకరాల్లో సోని ఏరుకునిద్ది. అలాగా వాళ్ళు కేటాయించేస్తారు. ఏమండి వచ్చినప్పుడు అబ్జెక్ట్ చేయకుండా వాళ్ళ అనుమతి ఇస్తే అప్పుడు వాళ్ళకి ధన్యత అనమాట. సో ఇప్పుడు ఏదో చేనులో పరిగెరుకుందాం అని చెప్పి ఇప్పుడు వెళ్ళింది. ఆ చేలో ఎవరు కనపట్లేదు, పరిగెరుకుంటుంది. బోయాజు చూశాడు, ఎవర్రీ అమ్మాయి అని చెప్పి అడిగినప్పుడు ఏమండి ఆ పెద్దగా ఉన్న వ్యక్తి చెప్పాడు, అయ్యా ఈవిడ నయోమి కోడలు మోయాబీరాలు, పొద్దుననగా వచ్చింది, ఎరుకుంటూనే ఉంది అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు పరిగెరుకునే వాళ్ళు పరిగెరుకుంటున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఆ పొలంలో చాలా చిన్న స్థాయి అన్నమాట. కానీ ఆవిడని అంటున్నాడు, ఇదిగో ఆవిడ పరిగెరుకుంటాకు వచ్చింది కదా అని చెప్పిన ఆవిడ జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు, వయసులో ఉంది కదా అని చెప్పిన ఎవరు ఆవిడ వేరే ఉద్దేశంతో ప్రవర్తించొద్దు అని చెప్తూనే ఆవిడ కోసం పనులు వదిలేసేయండి, మీరు ఆవిడ అవమానపరచొద్దు, పనులు వదిలేయండి, ఎరుకునే అమ్మాయి ఉంది కాబట్టి చెప్తున్నాడు. ఇంకా నాడు నీకు దాహం అయితే కొండల యొద్దకు వచ్చి పని వాళ్ళతో పాటు సమానంగా చేస్తాడనమాట. ఈ చేను వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దు, నా చేను ఏరుకో, నేను అబ్జెక్ట్ చేయట్లా, ఈ చేను వదులుకొని వేసుకుంటా, వదులుకోవద్దు, ఇక్కడే ఉండు, పరిగెరుకోమనండి. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపడిపోయి సాగిలి పడిపోయి, ఒక పరదేశం నేను దేశంగా దేశం వచ్చాను, ఏమి తెలిసినామే జాలి పడుతున్నావయ్యా అనంటే అప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నువ్వు మొన్న ఉపవాస ప్రార్థన చేసావుగా, బాగా చేసావు అంటలే, ఇవేం చెప్పట్లా, నువ్వు నీ అత్తకు చేసిందంతా నాకు వినబడింది. బోయాజ్కి వినబడింది, దేవుడు కనబడుతుంది. నీకు ఇచ్చిన బాంధవ్యాల విషయంలో నువ్వు అత్తవైతే నీ కోడలతో అల్లుడితో ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు అల్లుడివి కోడలవైతే నీ అత్తతో మామతో ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు కొడుకువు కూతురు అయితే నీ తల్లిదండ్రులతో ప్రవర్తించే ప్రవర్తన. ఏమండి ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారండి? ప్రజలు వింటారు అంతే. నీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. నువ్వు ఏమన్నా చెప్పావు అనుకో, నువ్వు చెప్పింది అంట, నీ అత్త ఏమైనా చెప్పింది అనుకో, నీ కోళ్ళు ఏమైనా చెప్పింది అనుకో, మీ నాన్న ఏమైనా చెప్పాడు అనుకో, చెప్పిందంట, నువ్వు నాకు అబద్ధం కూడా చెప్పొచ్చు. బట్ దేవుడు అన్నీ చూస్తున్నాడుగా, ఆయనకేం మరుగులేదుగా. అయితే వాటినన్నిటినీ దేవుడు లెక్క పెడతాడండి. నా అమ్మేగా, మా నానేగా, నా మొగుడేగా, నా పిల్లమేగా, ఎవరిచ్చారు నీకు? అది తెలియాలి కదా నీకు అని వాళ్ళతో నీ ప్రవర్తన దురుసుగానో, నీ ప్రవర్తన అభ్యంతరంగానో, గాయపరిచేదిగానో, హింసించేదిగానో, బాధాకరంగానో ఉంటే దేవుడు వాటన్నిటిని ఒక రోజున ఏమండి ప్రతిఫలంలోకి తెస్తాడనే విషయాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 22వ అధ్యాయం మీరు ఒకసారి చూసుకుంటే, ఒక్క నిమిషం, 22 కాదండి 27వ అధ్యాయం ఒకసారి మీరు చూసుకుంటే 46వ వచనం చూడండి. చూడండి, ఇప్పుడు రిబ్కా ఇస్సాకుతో చెప్తుంది, తన పెద్ద కుమారుడు ఏసావు అంటే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడంట. అప్పుడు అనుమతుందిలేండి, ఇప్పుడు చేసుకోకూడదు అట్లాగా. అప్పుడు ఇద్దరు కోడల మూలంగా ప్రాణం విసిగిపోయిందంట. ఈ రోజున కొంతమంది కోడళ్ళకేమో అత్త మూలంగా ప్రాణం మీద విరక్తి వచ్చేస్తుంది, కొంతమంది అత్తలకేమో కోడళ్ళ మూలంగా ప్రాణాల మీద విరక్తి వచ్చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, భార్యాభర్త ఉన్నారు. కొడుకుకి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. కొడుకుకి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు భర్త వైపున
తన అక్క చెల్లి కూతుర్లు ఉన్నారు, భార్య వైపున అన్నదమ్ముల కూతుర్లు ఉన్నారు. వయసుకు వచ్చారు, వరుసగా మరదలేక ఇద్దరికి. ఇప్పుడు ఇటు పక్కన చూసుకున్నా ఏమండి. అప్పుడు ఇప్పుడు భార్యాభర్త నిర్ణయం తీసుకోవాలి. ఏమి నిర్ణయం తీసుకోవాలి? ఎటువైపు వెళ్దాం, ఎవరిని చేసుకుందాం. భర్త కాంప్రమైజ్ అన్నాడు, ఏమే వయసులో పెద్దోడిని, నేను ముందు పోయినా నీ వైపు నువ్వు తెచ్చుకున్నావంటే నీ వైపుది కాబట్టి నిన్నే చూసిద్ది. నేను వయసులో పెద్దోడిని, నేను ముందే పోయాను అనుకో, నీ వైపు నుంచి వచ్చింది నిన్నే చూసిద్ది, దాన్నే చేసుకో. నీ వైపు నీ తమ్ముడు కూతురునో వాళ్ళ వైపు నీ వైపు చేసేసుకో అని చెప్తున్నానంటే ఇక పెద్ద నిర్ణయించాడు కాబట్టి ఇక వాళ్ళు పెళ్లి చేశారు. మామగారు ఉద్దేశం ఏంటి? నేను పోతే నాకు ఉన్నంతవరకు నా పిల్ల నన్ను చూసిద్ది, నేను పోయిన తర్వాత నా పిల్లని చూడాలంటే దాని వైపు అయితేనే కొంచెం బాగుంటుంది అని చెప్పని మంచి చూసాను. బట్ ఎందుకో కోడలు నిజంగా ప్రవర్తన సరిగా లేదో, ఇతను కోడలను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు చూడు ఒంటికాల మీద వెళ్ళిపోయాడు, కోడల మీదకి రొసరొసలు ఆడేవాడు, చిరాకు పడేవాడు. ఏమండి, కోడల మీద. అయితే ఎవరి పక్షాన్ని న్యాయం ఉందని తీర్పు తెచ్చా మనం సరిపోం. కానీ నేను అంటున్నాను, నీ ఇంటికి ఒక కోడలు వచ్చిన తర్వాత నువ్వు ఇంటి పెద్దగా యజమానులుగా ఉన్నప్పుడు ఆ కోడల్ని ప్రేమించాలి. అంతే. వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి. నీ కాలం వేరు, ఈ కాలం వేరు. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఫస్ట్ నిందించడం కాదు, ఫస్ట్ రుబాబ్ చేస్తాం కాదు, ఫస్ట్ బయట ఆరేస్తాం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. నీ కూతురు అయితే ఒకటి, బయట నుంచి వచ్చిన కూతురు అయితే ఒకటే. నీ కూతురు ఒక ఇంటికి కోళ్ళు అయినప్పుడు నీకొచ్చిన కోళ్ళు ఒక ఇంటి నుంచి కూతురే కదా. ఏమండి, పాపం ఆ కోళ్ళు ఓర్చుకుంటూ వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇద్దరు భార్యాభర్తల్లో భార్య ముందు చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారు? అసలు ఈయన ప్లాన్ ఏంటి? మరి ఇప్పుడు ఎవరు పెట్టాలి? ఎవరు ఉతకాలి? నచ్చదుగా నీకు. దేవుడు మనుషుల హృదయంలో ఉన్న వ్యతిరేకతలను ఎలా మిలిపెట్టి బయటికి తెస్తాడంటే ఆయన మాత్రం అలా చేయగలడండి. ముందు భార్య పోయింది, నాకేంటి నా భార్య ఉన్నంతకాలం నేను ఉంటాను, నా భార్య నాకు చేసిద్ది. ఈయన ఏదో లెక్కేశాడు. ఈ బాంధవ్యాల బాధ్యతల విషయంలో నీ లెక్కలో, నీ అహంకారాలు, నీ ధీమాలు దేవుడి ముందు అన్ని బలాదూర్, ఏమి చెల్లుబట్టుకోవు. నీ హృదయాన్ని ఆ వ్యక్తుల మీద, ఆ వ్యక్తులను ప్రేమించేలాగా, ఆ వ్యక్తులు కృతజ్ఞత కలిగి జీవించేలాగా ఎలా తీసుకురావాలో దేవుడికి తెలుసు, తీర్చేస్తాడు. ఏమండి, జరిగింది. ఇప్పుడు కోడలు నచ్చినా నచ్చకపోయినా కోడలు పెట్టింది తినాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ళు గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. సడన్గా మంచం మీద పడ్డాడు. నేను నమ్మండి, కూతుర్లు ఉన్నప్పటికి కూడా కోడలే మొత్తం పరిచర్య, ఒకట్లు రెండులు స్నానాలు జపాలు మొత్తం కోడలే చేయాల్సిన పరిస్థితి. మరి నీకు నచ్చదుగా, మరి నీకు ఒప్పవుగా, మరి ఇప్పుడు ఎందుకు చేయించుకుంటున్నావు? పో అని చెప్పు, వద్దు పో అని చెప్పు. చెప్పలేవు. దేవుడు ఏది ఎలా మలుచుకు రావాలో ఆయనకు తెలుసు. నువ్వు ఎవరినైతే తక్కువ చేసి చూస్తావో, ఎవరినైతే కాదంటావు, ఎవరినైతే ద్వేషిస్తావో, చివరికి వాళ్ళ పంచాన్ని పడేలా దేవుడు చేయగలడు. జాగ్రత్త. ఎవరిని, బిడ్డల్లో అయినా కోడల్లో అయినా, నీ కొడుకులు కోడలు ఎంతమంది ఉన్నా, నీకు కూతుర్లు నువ్వు ఏ ఒక్కరిని విభేదాలతో వ్యత్యాసాలతో, వాళ్ళు ఎలాగైనా నీ పట్ల ఉన్నాయి. నువ్వు దైవత్వం చూపించు వాళ్ళ పట్ల, వాళ్ళు నీ పట్ల ఎలాగైనా ఉన్నాయి. నువ్వు దైవికంగా ఉండు. ఏమండి, ఇప్పుడు ఇప్పుడు పేరేంటి, రూతు తను యాక్చువల్గా తన అత్తకి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉందా ఏమన్నా? తన అత్తకి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. అత్త నోరు తెరిచి చెప్పింది. ఇద్దరు కోడల్లో ఓర్ఫా రూతు నయోమి చెప్పి, అమ్మా నా దేవుడు నా దేశాన్ని దర్శించాడు, నేను నా దేశానికి వెళ్ళిపోతా. ఎవడో ఒక బంధువుని పట్టుకుంటే నా భూమి నాకు విడిపించిస్తే నేను దాని మీద పండుగని బతికేస్తే ఎట్లా కొట్టి నా బతుని బతుకుతా. మీరు వయసులో ఉన్నారు, పిల్లలు లేరు, మీరు వెళ్ళిపోండి మీ పుట్టింటికి. మీ అమ్మ నాన్న మీకు పెళ్ళిళ్ళు చేస్తారు, మీ పెళ్ళిళ్ళు చేసేస్తే మీ బతుకు బాగుంటుంది అని చెప్పిందనంటే ఓర్ఫా కాదని వెళ్ళిపోయింది. రూత్ అంది, నేను వదిలిపెట్టను. బాధ్యత ఉంది ఈ రోజున, ఆవిడ బాధ్యత ఉందండి. కొంతమంది మాట్లాడతారు, ఎందుకు నేనే చేయాలి, నాకే పట్టింది. నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు చేయాలంతే. దేవుడు నిన్ను ఆ పని చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చేలాగా నేను ఏర్పరచుకున్నాడు. నీకేం పట్టింది, నాకేం పట్టిందా, నేను బానిసగా వచ్చానే కొంపకి ఈ సోత్ప చెప్పక.
అప్పుడు రూతుని అడుగు, నీకేం పట్టింది, నువ్వు చెప్పు, రూతు నీళ్ళు చెడగొట్టేమన్న అవకాశం ఉందేమో. రూతు అన్నీ విడిచిపెట్టి వచ్చిందండి. రూతు తన జీవితాన్ని అత్తకి ఇవ్వడానికి వచ్చిందండి. స్తోత్రం చెప్పు. దేవుడు తనకు ఒక జీవితం ఇచ్చాడు. నీ జీవితంలో ఏదో ఒక త్యాగం ఉండాలి కదా, ఏదో ఒక సమర్పణ ఉండాలి కదా, ఎవరో ఒకరికి నీ జీవితంలో చేసిన బ్రతుకు ఉండాలి కదా. దేవుడు ఏం చూసి నీకు మేలు చేయాలి? నీ ముదిమ వచ్చినప్పుడు దేవుడు ఏం చూసి నీ ముదిమలో నిన్ను కాపాడాలి? నీ ముదిమలో ఏం చూసి దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వాలి? బ్రతికినంత కాలం ఏ బంధురికాన్ని, ఏ కొడుకుని, ఏ కోడల్ని, ఏ అన్నదమ్ముల్ని ఎవరిని లెక్క పత్రం లేకుండా అడంటే నాకు పడుతూ ఆడుతూనే మాట్లాడి నాటుకోకపోతే నన్ను వాడిని పట్టించుకుని ఇలాంటి ధీమాలతో, ఇలాంటి పంతాలతో నీకు దేవుడు ఇచ్చినవన్నీ నాశనం చేసుకుంటే దేవుడు నిన్ను ఎక్కడి నుంచి చూడాలి? ఏమి చూసి దేవుడు నిన్ను నీ ముదిమిలో పోషించాలి, కాపాడాలి, కృప చూపాలి, నీకు ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఏం చూసి ఇవ్వాలి? రూతు తన సర్వస్వం తన అత్త కోసం పడతాకు వచ్చింది. ఏమండి, తనకు తెలిసి వచ్చిందా, పిచ్చిదానిలోకి వచ్చిందా? అత్తతో పాటు వస్తే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా? ఆవిడ పెళ్లి చేసుకునే అవకాశం లేదు. బ్రతికినంత కాలం అత్తకి చాకరీ చేయాలి, అత్త చచ్చిపోయినాక దేశంగా దేశంలో బిక్కుబిక్కుమండి బతకాలి, అన్నీ తెలిసి కూడా నా అత్తని నేను వదిలిపెట్టను అని వచ్చిందండి. బా, ఎంత మంచి సమర్పణతో వచ్చింది. అదే రీతిగా దేవుడు ఎంత గొప్ప సమకూర్పిచ్చాడు. ఏ చేలో పరిగెరుకుంటాకెళ్ళిందో ఆ చేని యజమానుండి తనకు భర్తగా చేసి పడేశాడు దేవుడు. ఎవరి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు? ఎవరి పట్ల దేవుడు మేలు చేస్తాడు? స్వార్థంతో బ్రతికే వాళ్ళక, హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళక, ఇచ్చిన బాంధవ్యాల విషయంలో లెక్క జవ లేకుండా బ్రతికే వాళ్ళక ఎవరికి చేస్తాడు మేలు? ఏమండి, ఓర్ఫా రూతు అత్తను ముద్దు పెట్టుకున్నారంట. అసలు అత్త వాళ్ళు ఎప్పుడైనా కౌగిలించుకుంటారండి? ఉండవాలంటే ఏమి ఎమోషన్స్? అమ్మ కూతురు కౌగిలించుకుంటారా? బో ఏంటో మరి. ఏమండి, మీకు ఒక మాట తెలుసా? మామ అల్లుళ్ళు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్న సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. తెలుసా మీకు? నీ అత్త మామలకు నువ్వు విలువ ఇవ్వాలి, నీ అల్లుడు కోళ్ళకు నువ్వు విలువ ఇవ్వాలి. కూతుర్నిచ్చిన చోట, కొడుకుకు భార్య అయిన చోట ఈరోజు నువ్వు వారికి విలువ ఇవ్వడం నేర్చుకోకపోతే జాగ్రత్త. ఈరోజు నువ్వు పెద్దగా ఉన్నప్పుడు నువ్వు పక్షపాతం చూపించే తండ్రిగానో, అత్తగానో, మామగానో, పక్షపాతం చూపించే కోడలుగానో, ఏమండి నీకు తండ్రిని ఒకలాగా, నీ మామను ఒకలాగా, ఇలాంటి పక్షపాతాలతో బ్రతికే బిడ్డగా ఉంటే ఇవన్నీ ఎవరు గోడు చెప్పుకుని ఎవరు ఏం చేయలేరు. కానీ చెప్పకపోయినా చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు. వాటిని అన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. 18వ అధ్యాయం నిర్గమకాండలో ఒక సంఘటన మీకు చూపిస్తానండి. 18, 2, 3, 4, 5, 6. గెర్షోము అని పేరు పెట్టిను. రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టెను. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? వచ్చి మోషేకు వర్తమానం పంపగా ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి శ్రమ ఒకరు తెలుసుకుని గుడారంలో మామను ముద్దు పెట్టుకున్నాడు. నాకు తెలిసిన కొన్ని చోట్ల అల్లుడికి ఉద్యోగం లేదని, కోడలు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిందని, కోడలు సరిగా కట్నం తేలేదని, కోడలు ఆశించిన ఇదిగా ఇవ్వలేదని చెప్పని, జీవితమే నీ కొడుక్కి నీ కుటుంబాన్ని దారబోతున్నారు కదా, మళ్ళీ ఏం కట్నాలు నాకు అర్థం కాదు. ఏమండి, వచ్చే కట్నం బట్టి కోళ్ళ విలువ ఉంటుందంట. ఎందుకు అలాగా? బైబుల్ నేర్పిస్తుంది. ఏమండి, ఓలి కట్నం ఇచ్చి చేసుకోవాలి. ఆడపిల్లని తెచ్చినప్పుడు ఆ పిల్లకే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. బైబుల్ నేర్పిస్తుంది. మన దేశం నేర్పిస్తుంది అది తన జీవితంతో పాటు నీకు వచ్చి బండి చాకరీ చేసి నీకు పిల్లలకు కానీ నీ వంశవృక్షాన్ని పెంచి ఇన్ని చేసి మళ్ళీ కట్నం తెచ్చి పెట్టాలి. వచ్చే కట్నం బట్టి విలువ అంట కోళ్ళకి. ఎందుకు అలాగా? కోళ్ళు గుణవంతు రావాలని కోరుకోవాలి. ఈ రోజు ఇలా కోరుకుంటున్నారులేండి. కొన్ని గొప్ప సంఘటనలు చూసిన తర్వాత ఆ మార్పు ఈ రోజుల్లో వచ్చింది. మొన్న కుటుంబం నా దగ్గరకు వచ్చి, అయ్యా
మా కట్నాలు కానుకలు పెద్దిళ్ళు అక్కర్లేదయ్యా, వచ్చే కోళ్ళు మంచిది పేద కుటుంబాల నుంచి వచ్చిన మరలా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయిపోయారు వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇప్పుడు. కానీ నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు నేను చూసి నేను చెప్పనా, ఏమండి అల్లుడికి జాబ్ లేదు, ప్రార్థన చేయి. నీ కొడుకు జాబ్ లేకపోతే ఊరంతా ఆరేస్తావా? నీ కొడుకు ఉన్న జాబ్ పోయింది, ఇది వెళ్ళట్లేదు, బాగోట్లేదు, లేకపోతే ఏదో ఏదో కారణంతో కంపెనీ ఎత్తేసారు, జాబ్ లేదు, ఊరంతా చెప్తావా నా కొడుకు పెద్ద ఎవరా, నా కొడుకు పెద్ద పనికిమాలోడు, పనిచేత కాదు, బద్దకస్తుడు చెప్తావా? ఇప్పుడు అల్లుడికి జాబ్ లేకపోయేటప్పటికండి అమ్మో ఎలా అల్లరి చేసిందో అల్లుడిని. పిల్లలు ఇచ్చేటప్పుడు అట్టా చెప్పారు, పిల్లలు ఇచ్చినప్పుడు ఆ జాబ్ అన్నారు, అన్ని వేలు అన్నారు, ఇప్పుడు చూస్తే పనికి వెళ్ళట్లేదు, అట్టాగు ఇట్టాగు. సరే ఇప్పుడు ఊరంతా ఆరెత్తే పనికి వెళ్తాడా? ప్రార్థన చెయ్యి, ఫోన్ చేసి ధైర్యం చెప్పు, పర్లేదయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేయి, నీ చదువు తగ్గట్లుగా మునుపు నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ తగ్గట్లు ఇక్కడ నువ్వు ప్రయత్నం చేయి, చెప్పు, వివరించు. ఏమండి ఇప్పుడు ఇదే పనికిమాలిన అల్లుడు సడన్గా రేపొద్దు నీకు లక్షలు పంపిస్తాడు నెలకి, అప్పుడు ఏమంటావు? అప్పుడు పనికిమాలినోడు అంటావా? రూపాయిని బట్టి విలువ ఇవ్వద్దు మనుషులకి, ఎప్పుడు కూడా చెప్తున్నాను. చూసారా, మోషే ఒంటరివాడిగా వచ్చినప్పుడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చినప్పుడు ఇత్రో ఏమండి ఆ ఒంటరోడికే విలువిచ్చి తన పిల్లని ఇచ్చాడు, తన గొర్రెలు కాశాడు. పిల్లనిచ్చినప్పుడు కానీ, గొర్రెలు కాసినప్పుడు కానీ, వాడికి ఇల్లు లేదని కానీ, వాడికి ఉద్యోగం లేదు, వీడు నామందం చెప్తున్నాను కానీ ఏ రోజు తన దగ్గర బతికిన రోజులు తక్కువ చేయలే. ఫైన్. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత నా కుటుంబాన్ని కలిసి వస్తాను, ఉన్నారో పోయారో చూసొస్తానని చెప్పి వెళ్ళి లక్షల మందికి నాయకుడే తిరిగి వచ్చాడు మోషే. మరి 40 ఏళ్ళు నీ కింద పనోడుగా ఉన్నాడు కదా అని చెప్పని ఇప్పుడు తన కూతురు మనవాళ్ళు అతని దగ్గరే ఉన్నారు. ఆ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆ మోషే గారిని పిలవండి, మీకు నాయకుడేమో ఆడు మనోడు దాకా నాకెందుకు పనోడు అని పిలవండి. చిన్న చూపు చూసాడా? తక్కువ చేసి చూసాడా? లేదు. మోషే ఇప్పుడు లక్షల మంది మీద నాయకుడై ఉన్నాడని చెప్పి అతనికి విలువిస్తూ ప్రోటోకాల్ పాటిస్తూ అతను ఆ పర్వతం ఆ దిగువ నుండి సమాచారం పంపించాడు. అయ్యా నేను తన మామని భార్యని బిడ్డలను తీసుకుని అతనికి అప్పచెప్తాకు వచ్చానని చెప్పి సమాచారం చెప్పండి అని చెప్పాను. మోషే స్వభావం కూడా చూడు, ఒకప్పుడు ఆడు గొర్రెలు కాశాను, ఇప్పుడు కాలు మీద కాల్సి, ఇప్పుడు నాకేంటి లేదు, పరిగెత్తుకుంటా మామ దగ్గరకు వచ్చాడు. స్థాయిలు ఎలాగున్నా విలువలు అలాగే ఉన్నాయి చూసారా. ఒకప్పుడు అతని దగ్గర పనిచేశాడు, ఇప్పుడు స్థాయి వచ్చింది, ఇప్పుడు పీట మీద కూర్చుని ఎవడరా మా మామ రమ్మను ఆడి నా స్టాటస్ చూపిస్తాను. అక్కడి నుంచి పరుగున మామ దగ్గరకు వచ్చాడు. మామ కూడా ఆన్ రమ్మని చెప్పని తేమ వ్యక్తం చేయాల, మీరు మీ నాయకుడిని పిలవండి అని చెప్పి అన్నాడు. ఈయన పీట మీద పరిగెత్తుకుంటూ వచ్చి మామగారిని ముద్దు పెట్టుకుని యోగక్షేమాలు అడిగాడు. ఏమండి ఎలా ప్రవర్తించాలి? మామతో అత్తతో ఎలా ప్రవర్తించాలి? అల్లుడుగా కోళ్ళగా ఉన్న కోడలతో అల్లుడితో ఇచ్చిన చోట ఎలా ప్రవర్తించాలి? ఏమండి మొన్న కేసు తెలియదు, పేర్లు చెప్పలేనులేనండి, పేర్లు చెప్పలేను. ఏమండి కూతురు పుట్టింటికి వచ్చింది, నేను అనుకున్నాను పుట్టింటికి సెలవుల్లో వచ్చిందేమో అనుకున్నాను. కథ వేరేలాగా ఉంది. నేను అడిగాను ఏంటి మీరు మాట్లాడే మాటలు ఏం అనుకోవట్లేదు, నాకు అసలు క్లారిటీ లేకపోతే అవదు. ఇప్పుడు మీ అమ్మాయి సెలవులు కొని వచ్చిందా వచ్చేసిందా? చేసిందంట. అల్లుడికి ఒక మాట చెప్పలా. అత్తగారు అల్లుడికి ఫోన్ చేసి మా అమ్మాయిని నా దగ్గరకు పంపించేసేసాయి, నా దగ్గర ఉంటుందిలే బాబు, నువ్వు కొంచెం అప్పులు తీర్చుకో, అప్పులు అయ్యాడంట, అప్పులు తీర్చుకో, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, అయ్యేం లేదంట. కూతురు అందంట నన్ను చంపేసి కుక్కర్లో పెట్టేస్తాడేమో అందంట. నమ్మండి, పెళ్ళే 14 ఏళ్లలో అల్లుడితో మహా అయితే 2-3 సార్లు మాట్లాడిందండి. పిల్లనిచ్చిన అల్లుడితో 2-3 సార్లు మాట్లాడిందండి. చెప్పకుండా వచ్చిందంట. అదేంటి అండి అని అంటే పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారికి చెప్పడం ఏంటి? పాస్టర్ గారికి చెప్పడం ఏంటి? పాస్టర్ గారికి చెప్పాలి. అసలు పాస్టర్ గారికి ఏ బాధ్యత నేను మళ్ళీ చెప్తాను. అసలు దేవుడు ఏమేమి అప్పచెప్పాడు సేవకులకి. ఫైన్, అది పక్కన పెడదాం. పాస్టర్ గారికి చెప్పిన అల్లుడు కూడా మాట సరేనయ్యా, ఓకేనా, పాస్టర్ గారు చెప్పిన మాట నీకు ఓకేనని అడగాలి కదా. మా అమ్మాయి ఇంటికి వచ్చేసిందిలే సేఫ్ గా చెప్పాలి కదా. ఏమీ లేవు, అయిపోయింది. ఒక 6 నెలలు పోయినాక అర్థమైంది ఏంటంటే అల్లుడు మంచోడే, కూతురేమో మామూలుది కదా అని అర్థమైంది. ఇప్పుడు అల్లుడికి ఫోన్ చేస్తే 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నానండి, అసలు ఏం జరిగింది, అసలు నా పిల్లలు ఎందుకు వచ్చేసింది ఎవడన్నా అడుగుతాడు. ఆ గుండెల్లో బాధ అంతా నేను విన్నానండి.
ఉసూరు అనిపించింది నా ప్రాణం, ఉసూరు అనిపించింది నా ప్రాణం. కూతురు చెప్పింది వినేసేసి అల్లుండి ఎంత పనికిమాలోడి కింద లెక్కేసిందో. వాస్తవం తెలిస్తే ఇప్పుడు కూతురు ఇలాంటిది నా కడుపు సడబుట్టింది అంటుంది. గుడ్డిగా కూతురు చెప్పిన మాటలని అత్తవారింటి దగ్గర అత్తగారినో మామగారినో మొగుడినో జడ్జి చేయమాకండి. వాళ్ళకి ఇంకా సహించమని, ఓర్చుకోమని, ఏమండి తట్టుకోమని నేర్పించండి. ఆ బంధం నిలవడం నేర్పించండి, రెచ్చగొట్టడం కాదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందని అంటే ముక్కలు చెక్కలు అయిపోయారు. మొగుడేమో నాకు వద్దు అంటున్నాడు, తల్లి ఏమో నాకు వద్దు అంటుంది, కూతురేమో అమ్మ వద్దు మొగుడు వద్దు అంటే ముక్కలు చెక్కలు అయిపోయారు. బిడ్డలకి పెంచుతున్నప్పుడు ఆ బాంధవ్యాల బాధ్యతల విషయంలో అవి ఎంత విలువైనవో, వాటి విషయంలో ఎంత ఒదుగుండాలో, వాటిని ఎంత హత్తుకుని ఉండాలో, వాటిని ఎంత కాపాడుకోవాలని నేర్పించకపోతే రేపొద్దున వాళ్ళకి ఏమండి ఏ బంధము గొప్పది అనిపించదు. జాగ్రత్త అయ్యా, వింటున్నారా? ఏ బంధము గొప్పది అనిపించదు, జాగ్రత్త. అత్తమామ లెక్కలేనప్పుడు తల్లిదండ్రులు కూడా లెక్క ఎవరు? మీకు ఒకసారి చెప్పానండి. వర్షం వచ్చింది, నేను లక్ష్మీ ఆంటీ దగ్గరికి వెళ్ళాను, వర్షం వచ్చింది. ఆ వర్షం అయిపోయింది, నాకు చర్చికి వెళ్ళిపోతానండి అని చెప్పి నేను చర్చికి వెళ్ళిపోతున్నాను. చర్చికి వెళ్ళిపోతుంటే రోడ్డు పక్కన ఒక అతను పడిపోయి ఉన్నాడు. రోడ్డు పక్కన పెద్ద ఆయన 60-70 మేబీ ఆ మధ్యలో. ఈ బుడ్డ దిగిందని అంటారు కదా, ఈ పర్సనల్ పార్ట్ ఇంతలా అయిపోయింది అనమాట. ఆయన కింద వస్త్రం లేదు, పైన షర్ట్ మాత్రం ఉంది. నేను ఇలా వస్తున్నా, అటుపక్క నుంచి ఒక వస్తున్నాడు, ఆగారు. నేను ఆగారు. ఏం బ్రదర్ అంటే, ఏమోనయ్యా ముసలాయన ఊరు బయట ఉన్నాడు, మనలాంటి వాళ్ళు ఏదైనా సాయం చేయాలని అంటే ఒక 50 రూపాయలు తీశాను. అతను కొంచెం డబ్బులు తీశాడు. ఈ డబ్బులు ఏం సరిపోతుంది బ్రదర్ అని చెప్పి దారి పోయే వెహికల్స్ ఆపామండి. ఏమైంది అంటారు. ఏం లేదండి, ముస్తాయన పడున్నాడు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఆయనకి ఏదైనా తినిపిస్తామని చెప్పానంటే ఆయా బండి దగ్గర ఆపితే ఒక కారోడు 100 రూపాయలు ఇచ్చాడు, ఒక కారోడు 50 రూపాయలు ఇచ్చాడు, ఒక బైక్ 100 రూపాయలు ఇచ్చాడు. అట్లా కొంత అమౌంట్ పోగు చేసాం. ఈ లోపు ఒక బ్రదర్ వచ్చాడు, కిరణ్ ఈ తాతకి టిఫిన్ తెచ్చిపెట్టి, పాపం అల్లాడిపోతున్నాడు, తింటా తాత అంటే తింటా. ఒక వాటర్ బాటిల్ టిఫిన్ తెచ్చిపెట్టి ఒక 60 రూపాయలు ఇచ్చాను. వాటర్ బాటిల్ టిఫిన్ తెచ్చిపెట్టాడు. ముసలాయన తింటున్నాడు. ముసలాయన అంబులెన్స్కి ఫోన్ చేసాం. ఈ లోపు పట్టుకెళ్తారులే, ఇలా ఉన్నాడు పరిస్థితి అని చెప్పాను. అంబులెన్స్ వస్తున్నారు. ఈ లోపు మేము మాట్లాడుకుంటున్నాం, ఏం బ్రదర్. సరే, నాకు ఉండబట్టలేక అంబులెన్స్ వచ్చే లోపు ముసలాయన అన్నాను, తాత ఏ ఊరు నీదే అన్నారు. ఏం బాబా, ఏ ఊరు అన్నాను. గుంటూరు అయ్యా. నేను ఎక్కడా చూడలేదు ఈ దరిదాపుల్లో అని అంటే, నాది ఈ ఊరు కాదయ్యా, నాది గుంటూరు అయ్యా. పిల్లలు లేరా అన్నా. అలా చూపించాడు. దీనమైన మొహం పెట్టి 4 ఏళ్ళు పైకి పెట్టి ఆ ఇడ్లీ తింటూ 4 ఉన్నారయ్యా అని అంటే నా ప్రాణం దొరికిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కన్న తల్లిదండ్రుల్ని, ఏమండి, నిన్ను కన్నీ పెంచిన తల్లిదండ్రుల్ని నువ్వు వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యేలాగా నీకు ఇచ్చిన దేశంలో నీ తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడంట? 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వచనం చూడండి. కాదండి 27:16 ద్వితీయోపదేశకాండం. 27:16 ద్వితీయోపదేశకాండం. అది శాపం. తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేయడం, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం శాపం అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పు. ఈరోజు చాలా మంది ఏ కారణమో నాకు తెలియదు, అది ఏ కారణమో నాకు తెలియదండి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు చిన్నప్పుడు మీ తాత మామను ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారేమో, కానీ ఈరోజు నువ్వు దైవ భయం కలిగి జీవిస్తానికి పిలువబడ్డావు, దేవుని బిడ్డగా దేవుని రక్తంలో కడగబడ్డావు, దైవత్వాన్ని చూపించాల్సిన బిడ్డగా లోకంలో ఉన్నావు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. సరే, టిఫిన్ పెట్టేసాం, ఈలోపు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం, ఎవరు ఏమైంది, యాక్సిడెంట్ అన్నాడు. కాదండి, ముసలాయన మరి ఇలా ఉన్నాడు, ఆ పార్ట్ అలాగుంది, హాస్పిటల్కి తీసుకెళ్తారేమో అని చెప్పని ఫోన్ చేశాను అని అంటే అతను అన్నాడు, అయ్యా ఇదిగో 50 రూపాయలు తీసుకోండి,
నా పేరిట ఆ ముసలాయనకి ఇచ్చేయండి. మేము ఈయన హాస్పిటల్కి తీసుకెళ్తే మీరు చేతిలో పెట్టిన రూపాయినంత లాగేసుకుని, చేతికో నడకో ఉన్నాయో జేబులో ఉన్నాయో మొలకున్నాయి లాగేసుకుని అలా వదిలేసి మంచినీళ్ళు కూడా పోయిరు, తొందరగా పోతాడు. ఇలా ఊరు బయట ఊర్లోనో వదిలేస్తే నీలాంటి దయగలిగిన మహారాజులు ఏమన్నా ఒక రూపాయి పెడితే ఇంకొన్ని రోజులు బతుకుతాడు. మా హాస్పిటల్లో ఉన్న దుర్మార్గం ఎక్కడ ఉండదు, హాస్పిటల్కి వద్దయ్యా, ఇదిగో మీరు సంతకం పెట్టండి, ఈ బుక్లో మేము వచ్చి విజిట్ చేసి వెళ్ళామని చెప్పని నా నెంబరు నా సంతకం పెట్టించుకుని 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. దారుణం. ఇల్లు పట్టించుకోదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, బాధ్యతగా చూసుకుంటారేమో అని చెప్పి అనుకుంటే చెప్పిన మాటలు షాక్ అయిపోయి. ఒకవేళ ఎవరు వెళ్తే ఆ చేతికి ఏమన్నా వేలికి మెడకి ఏమన్నా లాగేసుకుంటారు తప్ప వాళ్ళకి ఒక్క నీళ్ళు కూడా పోయిరంట. పోతే పోయారు, ఏదో ప్రాణం ముసలి ప్రాణం అని. ఈ రోజున వయసులో ఉన్న మనము ఆ ముసలివారిని పట్టించుకోకపోతే మరి మనం ముసలివారు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకుంటారు? నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ కళ్ళ ముందు నీ పెద్దవారిని గౌరవించడం నువ్వు వారికి చూపించకపోతే మాదిరిని, నువ్వు వారికి నేర్పించకపోతే మాదిరిని, వాళ్ళు పెద్దవాళ్ళే నువ్వు ముసలోళ్ళు అయినప్పుడు నిన్ను వాళ్ళెందుకు విలువగా వాళ్ళెందుకు గౌరవంగా చూస్తారు? ఎంత ప్రేమగా అయినా పెంచు, ఎన్ని లక్షల పోసి చదివించు, నీ రెక్కలు మొక్కలు చేసుకుని నీ కష్టార్జితో రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళకి పెట్టి వాళ్ళ ప్రయోజకులు చేయి. నీ మాదిరి వాళ్ళకి నువ్వు క్రియలలో ఇవ్వకపోతే వారి క్రియలలో వారు చూపించలేరు. వాడి భార్య, వాడి పిల్లలు, వాడి కుటుంబం, వాడి అందం, వాడి బలము, వాడి భవిష్యత్తు, వాడిల్లు, వాడి వాటిలే చూసుకుంటాడు, భవిష్యత్తు చూడు. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఇంకా ఈ నిర్గమాకాండం 21వ అధ్యాయము 15వ వచనం. తండ్రినైనా తల్లినైనా ఎలాంటి పరిస్థితి నన్ను కొట్టితే మరణశిక్ష, దేవుడిచ్చిన శిక్ష అది. నిన్ను కనిపించిన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవం అది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వారిని కొట్టకూడదు. 17వ వచనంలో ఇంకో మాట ఉండదు, శపిస్తే తిడితే నువ్వు అట్టాంటి దానివి, నువ్వు అట్టాంటోడివి. కొందరు తండ్రులు తిడతారు, తల్లి అట్టాంటి దానివి, నువ్వు అట్టాంటోడివి. తిడితే నిత్యం దేవుడు చెప్పాడు మరణశిక్ష వేసేది. ఇప్పుడు ఎవడేయలేండి ఇజ్రాయెల్ దేశంలో కనుక ఏమండి, పొద్దున ఇంకొక మాట చదివాను, ఎవరన్నా ఇది ఊరు గవిని అని కూర్చుంటే, ఊరి పెద్దలు కూర్చుంటారు చూడు, లాక్కొచ్చి వీడు మా అబ్బాయి, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, వీడు మా మాట ఇంట్లా తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, సిగరెట్లు కాలుతున్నాడు, ఎదురుకెత్తున్నాడు, మొన్న మేము మాట్లాడితే మాకు ఎదురు తిరిగాడని కనుక వచ్చి ఆ గవిని దగ్గర చెబితే వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయి రాళ్ళు పెట్టుకొని చంపేయచ్చు. ఇజ్రాయెల్ దేశానికి ఆ చట్టం అది, వాళ్ళ చట్టం, గవర్నెన్స్ అలా ఉంటుంది అనమాట. దేవుడు అలా పెట్టాడు ఆ రోజున. నా మాటలు మీకు అర్థమైనాయా? ఈరోజు ఆవిడ ఇష్టం ఆడితే అయిపోయింది. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ భర్తని గౌరవించకపోయినా, నీ భార్యని గౌరవించకపోయినా, ప్రేమించకపోయినా, చూడండి, శారీరక బలంలో మగవాళ్ళు బలంగా ఉంటారు, మానసికమైన బలంలో ఆడవాళ్ళు బలంగా ఉంటారు. నీ శారీరక బలంతో నువ్వు వాళ్ళని గెలిచే ప్రయత్నం చేస్తున్నావేమో, వాళ్ళు మానసికంగా దెబ్బ కొడితే మనం తీసుకోలేం. అవును. సో బైబిల్లో ఒక విషయం చెప్పిద్దండి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు చెప్పాడు, నీ తల నీ పురుషుడు కాబట్టి నీ పురుషుడికి లోబడి జీవించు. నీ దేహం, ఇప్పుడు నా దేహాన్ని నేను అసహించుకుంటానా? దీన్ని ఎంత మెయింటైన్ చేసుకుంటాం, బాడీని ఎంత మెయింటైన్ చేసుకుంటాం. ఒక వయసు వచ్చిన తర్వాత సర్టెన్ క్రాఫ్ స్టైల్, సర్టెన్ షేవింగ్, వారం 50 రూపాయలు సెంటర్కి చేయించుకుంటా. నాకేం చేసుకుంటూ రాదు. వారానికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. చిన్నప్పుడు 5 రూపాయలు మొత్తం వేసేవాళ్ళు. మెయింటెనెన్స్. బట్టలో చిన్నప్పుడు 50 రూపాయలకు ఒక జత వచ్చేసి డ్రాయర్, ఫ్యాంట్, చొక్కా డ్రాయర్ అవట్లా, 2000 ఏంది అవట్లా. ఇప్పుడు ఈ బాడీకి ఎంత మెయింటెనెన్స్ చేసుకుంటాం? వాక్యం చెప్తుంది పర్ఫ్యూమ్ని మెయింటైన్ చేయనమ్మా. సరే అందరూ ఇక అట్లా పోతే ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు పొట్ట వచ్చింది, ఇది రావద్దు, నాజుగ్గా కావాలంటే
దీన్ని జిమ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ప్రోటీన్ పౌడర్ మెయింటైన్ చేయాలి, లేకపోతే చియా సీడ్స్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. మెయింటెనెన్స్. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అవేర్నెస్ ఎంతో వచ్చేసింది కదా. వాక్యం చెప్తుంది, పురుషుడా నీ బాడీని ఎలా ప్రేమిస్తావో నీ పెళ్ళాన్ని అట్లా ప్రేమించాలంట. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో ఒక కర్ర పెట్టి కొట్టుకుంటావా? మరి భార్యని ఎందుకు కొడుతున్నావు? శాపం. ఈ విధి దాటినప్పుడు శాపం అవుతుంది. తెలియదు, ఫైన్, గతం ఓకే, దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నీ భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్నాడు. భర్త అయినా భార్య అయినా ఈ మాట వినండి. మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు, వివాదములు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఇరుపక్కల తక్కువ చేయకూడదు. నీ బాధ్యతల విషయంలో భర్తగా నువ్వు తెచ్చి ఇంట్లో ఇవ్వాలి, తక్కువ చేయకూడదు. భార్యగా నువ్వు వండి పెట్టాలి, తక్కువ చేయకూడదు. బైబిల్ చెప్తుంది ఇవన్నీ, నేను చెప్పట్లా. ఇప్పుడు ఎన్ని డిఫరెన్స్లు చెప్తా ఇక అవదో మనకి. భర్తగా నువ్వు తక్కువ చేయకూడదు. ఏమండి, నీ భార్యకి వస్త్రాలు ఎప్పుడు తక్కువ చేయకూడదు, నీ భార్యకి తిండి ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఈ మాటలు పట్టుకుని తెచ్చిపోమాక, వారానికి ఒకటి అంటే వాళ్ళు అవ్వదు. ఇందాక ఉపవాసం అయ్యగారు చెప్పారు, నాకు తక్కువైపోయిన మాకు బిర్యానీ ఉంటాయి. బట్ బైబిల్ నేర్పించిన క్రమం అది. నీ భార్యకి తిండి తక్కువ చేయకూడదు, వస్త్రాలు తక్కువ చేయకూడదు, సంసార సుఖం ధర్మం తక్కువ చేయకూడదు. ఇటుపక్క నుంచి చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, భర్త ఎప్పుడు ఫిజికల్లీ స్ట్రాంగ్ తప్ప మెంటల్లీ వీక్ ఉంటారు అన్నమాట. ఊరు నరిసేస్తారు, కోపడిపోతారు, ఫైన్, అదంతే. మీరే మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాం కదా అని చెప్పని వాళ్ళకు వండి పెట్టే విషయంలోనో సంసార ధర్మం విషయంలోనో తక్కువ చేయకూడదు. వాళ్ళ పెయిన్ పడకూడదు. ఏమండి, ఒక ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మా ఆవిడ దగ్గర రావట్లేదు, నాకు బాధ కలుగుతుంది. ఇవన్నీ చెప్పలేని విషయాలేం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందంట. ఇక అప్పటి నుంచి భార్య సహకరించట్లేదంట. అది తప్పు, దేవుడు ఒప్పుకోడదు. నువ్వు ఆ విషయాల్లో బిగపట్టకూడదు. కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని చర్చించుకోవాలి. అది నీ ధర్మం. నువ్వు అట్లాగే బిగపట్టు కూడా అని ఎత్తాడు, అప్పుడు సరిపోద్ది. మరి అదే ఇప్పుడు ఎందుకు అవుతున్నాయండి? సాటిస్ఫాక్షన్ లేక కదా భార్య భర్తల దగ్గర నుంచి ఒకరికి. భార్యగా నువ్వు నీ ధర్మం జరిగించట్లా, భర్తగా నీ ధర్మం జరిగించట్లా, నీ ప్రేమ భార్య తక్కువ అవుతుంది. ఏమండి, ఈరోజు సమాజంలో నీతి లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, అందుకే వీధులు ఎత్తుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా కుటుంబాల్లో ప్రేమ లేదు, సమాజంలో నీతి లేదు. సమాజంలో ఇది పెళ్ళయిందా, పెళ్లిగా ఉందా, పిల్లలు ఉందా, పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు స్త్రీని చూడంగానే కాళ్ళకి మెట్లు చూసి పెళ్ళయిందంటే దాన్ని మోగాన్ని చూసేవాళ్ళం కాదు. ఆ రోజులు పోయినాయి, సమాజ ధర్మాలు పోయినాయి, సమాజ నీతి పోయింది. నీకేమైనా కనపడుతుందా? ఏమీ లేదు. ఏ వయసున్నోళ్ళైనా 16, 17 ఏళ్ళు, 40 ఏళ్ళు వయసున్నోళ్ళు ఏమన్నా ఫోటోలు పెడితే ఫేస్బుక్లో కింద కామెంట్లు ఆంటీ, ఇంకా చెప్పలేము అవన్నీ. సమాజంలో నీతి పోయింది. ఈ పనికి మన సినిమాల వల్ల, పనికి మన చూపించడం వల్ల, పెళ్ళైన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ సినిమాల్లో చూపించడం వల్ల, తప్పు కాదని ఏదో మనసు లేని కాపురం కాదు, అది కాదు ఇది కాదని ఏదో చూపించడం వల్ల సమాజ ధర్మాలు, సమాజ క్రమాలు, కట్టుబాట్లు, నీతులు ఎప్పుడో పోయినాయి. కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఇవి మన సమాజానికి చూపించి నేర్పించవలసిన వారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఇవి ఎప్పుడు భర్త కానీ భార్యకి విషయాలు తక్కువ చేయకూడదు, భార్య కానీ భర్తకి విషయాలు ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఇవి లెక్క పెడతాడు దేవుడు, ఇవి చూస్తాడు దేవుడు. నీ భర్త పలానా టయానికి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితులు లేచి వండి పెట్టాల్సిందే. నువ్వు సాకులు చెప్ప తర్వాత పడుకో. ఒక్కరోజు ఒక స్త్రీ లెక్కకపోతే ఎలా అయిపోద్ది తెలుసు ఇల్లు. మొన్న ఒక ఆయనతో పాటు ఊరు వెళ్తే ఆయన వాళ్ళ ఆవిడకి ఏం పేరు పెట్టాడు చెప్పనా? హోమ్ మినిస్టర్ అని పేరు పెట్టాడు. ఫోన్ వచ్చింది, చూసి ఎవరా అని పక్కన కూర్చున్నాడు. ఎవరా అని చూసా, హోమ్ మినిస్టర్ అని పెట్టి లవ్ సింబల్ పెట్టాడు. ఆలోచించా, ఏంటి హోమ్ మినిస్టర్? మెయింటెనెన్స్ అంతా హోమ్ మినిస్టరే. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలన్నా, ఎక్కడ ఏ పని సక్రమంగా జరగాలన్నా హోమ్ మినిస్టరే. మరి హోమ్ మినిస్టర్ అది ఆ డిపార్ట్మెంట్ చెడిపోతే రాష్ట్రం అల్లకొల్లం అయిపోద్ది. నేను అన్నాను,
నేను అన్నాను, మహా అయితే నేను 4 నెలలకు 5 నెలలకు ఒక రోజు కనిపెట్టేవాడిని. మా అమ్మ లేవలేకపోతే మా నాన్న చేసేవాడు పని అంతా. ఇప్పుడు భార్య లేకపోతే నువ్వు రుబాబు చేయొద్దు, ఆ ఒక్క పూటకు నువ్వు పని చేసి పెట్టు, స్తోత్రం చెప్పు. ఆ ఇడ్లీ లేచి పడేసేవాడు, ఆ రైస్ వండేసేవాడు, ఏదో ఒకటి ఆ పచ్చళ్ళలో నెయ్యి పోసుకుని పెద్ద కారంలో మంచి నూనెలో కారం కలిపేసుకుని ఆమ్లెట్ తినేసి అలా చేసేవాళ్ళు. అయిపోయింది. లెగలేని రోజు ఏదన్నా ఉంటే ఒకరోజు. ఏమండి, ప్రతిరోజు లెగలేని రోజేనా? ప్రతిరోజు ఆరోగ్యం బాగోలేదా? ప్రతిరోజు నీరసమైన నీ భర్త వెళ్ళిపోయిన కానీ నువ్వేం చేస్తావు? ఏమండి, ఒక స్త్రీగా నీకు అప్పచెప్పిన ధర్మం విషయంలో ఉదయాన్నే లేచి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆ భర్తకు వండి పెట్టుకోలేకపోతే ఏమండి వాళ్ళు ఏం తినాలి? ఎలాగ మెయింటైన్ అవ్వాలి? ఉన్నదంతా రోడ్ల మీద తగలేస్తావు అంటే ఏం మిగిలిద్ది? స్త్రీగా నువ్వు ఇంట్లో ఉంది హోమ్ మినిస్టర్గా కాదు, మెయింటైన్ చేయడం కాదు. జీతం రాగానే మాత్రం లెక్కలు అడుగుతారండి కొంతమంది. జీతం రాగానే లెక్కలు అడుగుతారు భార్యలు. ఫైన్, వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి, తప్పులేదు. కానీ ఆ జీతం రాగానే లెక్కలు అడిగే భార్య ఓ నెలంతా చేసి పెట్టే భార్యగా ఉండాలిగా. ఉండాలా వద్దండి? మా అమ్మమ్మే ఇంటికి రాగానే ఆ శాలరీలు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది అనమాట. రాగానే ఆ పొరుసు లాగేసుకునేది. ఇంటికి రాగానే పొరుసు లాగేసుకునేది. పొరుసులో ఉన్నది లాగేసేది. మా తాత తెలివిగా అవి ఎక్కడో దాచేవాడు, ఎక్కడెక్కడ దాచిపెట్టేసాడు ముందే. ఏంటంటే మొత్తం లాగేసుకునేది కదా, మొత్తం లాగేద్దు కదా, దాచేవాడు. చెప్పేది, ఇది కాదు నీ శాలరీ, నాకు అసలు శాలరీ తెలిస్తే తీ బయటిది అనేది. అమ్మా ఫైన్, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరి గురించి చెప్తున్నాను. అందరికి అన్నీ కనెక్ట్ అవ్వవు, కానీ ఎక్కడైనా నువ్వు ఏదో ఒక అవిధేత దొరికిద్ది. నేనేమన్నానంటే, భర్త దగ్గర నుంచి రూపాయి విషయంలో అంత డిమాండ్ చేస్తున్న భార్య పని విషయం కూడా అంత డిమాండబుల్గా చేయాలి కదా అంటున్నా నేను. భర్త భార్యకి చెప్పాలి, నీ సంపాదన ఎంత, దాన్ని ఎలా ఖర్చు పెట్టావు, దాన్ని ఎక్కడ దాచిపెట్టావు, ఎన్ని అప్పులు ఉన్నావు చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా? తప్పిమనే ఉన్న అయ్యిద్ది, ఆ కుటుంబం ఏమైపోవాలి? నువ్వు ఎక్కడ తెచ్చావో, ఏ నోటు రాసావో, ఎంతకు సంతకం పెట్టావో, ఎంతకు వడ్డీ తెచ్చావో ఏమీ తెలియదు. భార్యకి ఏమీ చెప్పవో, ఎంత రావాలో, నీ డబ్బులు బయట ఎంత ఉన్నాయో తెలియదు, నువ్వు బయట ఎంత కట్టాలో తెలియదు. రేపు అందరూ వచ్చి భార్య మీద పడిపోతారు. మా సొంత పిన్ని సత్యం విషయంలో అట్లాగే జరిగిందండి. మా సత్యం చనిపోయినాక వాళ్ళ ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఇదిగో నీ భర్త మా దగ్గర తీసుకోండి అని చెప్పని వచ్చారు. 15 ఏళ్ళు కట్టింది ఇప్పుడు దాకా, దగ్గర 12 ఏళ్ళు కట్టింది దగ్గర ఆ అప్పులు ఇప్పుడు దాకా. చెప్పలేము. సడన్గా ఆ లారీ చక్కగా బాగు చేయించుకుని లోడుకి వెళ్ళాడు, చేపలు లోడ్ వేసుకుని వెళ్ళినోడు మళ్ళీ రాలేదు. దగ్గర 5 లక్షల అప్పు, వడ్డీలతో కలిపి 10 లక్షలు అయిపోతే ఇంటి తనఖా పెట్టేసేసి అప్పులు కట్టేసి తీర్చుకుంటూ ఎన్నాళ్ళు పట్టిందో. భర్తగా భార్యకి చెప్పకపోతే ఎలాగా? మన పరిస్థితి ఇలాగుందమ్మా, జీతం ఇంత ఉంది, అప్పు ఇంత ఉంది, ఇక్కడ ఇంత తెచ్చాను చెప్తే ఏం నష్టం? భార్యకి కాకపోతే ఊరోళ్ళకి చెప్తావా? ఇప్పుడు చెప్తే ఏం నష్టం? ఇప్పుడు నా మాట్లాడుతున్నాను, కొన్ని విషయాల్లో భర్త మానసికంగా బలంగా ఉంటే కొన్ని విషయాల్లో భార్య మానసికంగా బలంగా ఉంటారు. నీ భార్యలో ఉన్న సామర్థ్యం ఏంటో చూసినప్పుడు ఆవిడ సామర్థ్యం మీద ఆధారపడటం తప్పేమీ కాదు, తప్పేం కాదు. నీకు తెచ్చిన డబ్బులు దాయడం, లెక్క పెట్టడం, ఖర్చు పెట్టడం, గుర్తుపెట్టుకోవడం నీకు రాకపోతే నీ భార్యకి తెచ్చిన డబ్బులు దాయడం, లెక్క పెట్టడం, పొదుపు చేయడం చేత అయితే ఫైన్, పర్లా అప్పచెప్పి. ఒక భార్యగా నీ చెయ్యి మరీ పెద్ద చెయ్యి అయిపోతే నీ భర్త దగ్గరే ఉంచు. నీ భర్త మెయింటైన్ చేయగలిగితే భర్త దగ్గరే ఉంచు. వీటి కాళ్ళ కొన్ని కుటుంబాల్లో వాదనలు ఆడుతూ ఉంటారండి. ఎందుకు వాదనలో? అదే చెప్తున్నా, ఏ ధర్మం విషయంలో కూడా భార్యాభర్త ఒకరినొకరు ఉసూరు మనిపించారా దేవుడు ఎంటర్ అయిపోతాడండి. ఆ రోజు కాదు, ఆ రోజేం కాదు, ఒకరోజు దేవుడు ఎంటర్ అయిపోతాడు. నువ్వేమో అనుకుంటావు, నేను మందిరంలో బాగా ప్రార్థన చేశాను, నేను మందిరంలో బాగా ఉన్నాను. కాదు, నీకిచ్చిన అన్ని బాంధవ్యాల విషయంలో, అన్ని బాధ్యతల విషయంలో పర్ఫెక్ట్గా నువ్వు మెయింటైన్ చేయగలిగినప్పుడే దేవుడు వాటిని కన్సిడర్ చేస్తాడు, దేవుడు వాటిని లెక్కలోకి తెస్తాడు. భార్యాభర్తలుగా ఉన్నారు అని చెప్తున్నానంటే నేను అంటున్నాను, నువ్వు ప్రమాణం చేసి ఏ రకంగా ప్రమాణం చేసావు, ఒక శరీరంగా ఉన్నావు. వాక్యం చెప్తున్నావు, ఒకటే శరీరం భార్యాభర్త అన్నప్పుడు
ఒకటే శరీరం. ఏ ధర్మాలు తక్కువ చేయడానికి వెళ్ళారు. ఇవి మీరు ఎలాగ అర్థం చేసుకుంటారో మంచి మనసు అర్థం చేసుకోండి. బైబిల్లో చెప్పని నేను చెప్పట్లా, బైబిల్లో దేవుడు అన్నీ చెప్పాడు. ఏమండి, ఇప్పుడు పాస్టర్ గారు అన్నీ చెప్తున్నారు, పాస్టర్ గారు కాదు దేవుడే అన్నీ చెప్తున్నాడు. రిఫరెన్స్లు కావాలని చెప్తాడు, అన్నీ చెప్పుకుంటూ వెళ్తే మన టైం చాలదని చెప్పాడు. మొన్న మధ్య ఒకరికి ఎట్లా కోపం వచ్చింది. నేనేం చెప్పానంటే ఉపవాసం ఉండాల్సి వచ్చినప్పుడు భార్యాభర్త సమ్మతంతో ఉపవాసం ఉండాలి. ఇద్దరు సమ్మతించి ఉపవాసం ఉండాలి. అమ్మా మరి 2 రోజులు ఉపవాసం ఉందామా, మన కుటుంబంలో పరిస్థితి బాగాలేదు కదా, సంఘంలో 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, ఇద్దరు ఉపవాసం ఉందామని సమ్మతించుకుని ఉపవాసం ఉండాలి. అలా కాని పక్షంలో మానేయాలి. ఇప్పుడు భార్య నేను ఉపవాసం ఉన్నాను నన్ను ముట్టుకోవద్దనంటే దాన్ని నీ భర్త సమ్మతించాలి. నువ్వు ఇట్లాంటివి చెప్పి నీ భర్తని బాధ పెడితే దేవుడు దానికి ఒప్పుకోడు. ఇప్పుడు ఈ మాట చెప్తే ఒక తల్లి బాధపడిపోయింది. ఇట్లా చెప్తారా? చెప్తారు. బైబిల్ అంతా చెప్తుంది, బైబిల్ మొత్తం చెప్పేది. తల మీద ఉన్న వెంట్రుకల దగ్గర నుంచి అరిపాదం వరకు దేన్ని బైబిల్ వదిలిపెట్టదు. అన్నీ నువ్వు ఎలా జీవించాలో ఆ క్రమం అంతా కూడా తప్పక నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బైబిల్లో మనం చెప్పాను, వావి వరుసలు తప్పిన సంబంధాల గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్పలా మాట్లాడతాను. పాపముగా కన్నీని చూపించడానికి బైబిల్ ఎప్పుడు సిగ్గుపడే గ్రంథం కాదు ఇది. ఇప్పుడు భౌతికంగా ఇలాగున్నాం, ఇంటర్నల్ పార్ట్స్ అనేవి ఎలా ఉండేవి తెలియాలంటే వేలు పోసి ఎంఆర్ఐ స్కానింగ్లని, వేలు పోసి ఏమండి పలానా స్కానింగ్లు అని చెప్పని చూపించాలి. లేకపోతే ఆ రోగం అంతా చిక్కిద్దా? చిక్కదు. ఇప్పుడు దేవుని యొక్క కృప నీ దగ్గర ఎందుకు తక్కువ అవుతుందో, దేవుని ఆశీర్వాదం ఎందుకు తక్కువ అవుతుందో తెలియాలనంటే ఇదిగో నీ జీవితాన్ని స్కాన్ చేసే మిషన్ ఇదే. నువ్వు దానికి ఎందుకు వెళ్ళినప్పుడు తల లోపల, బ్రెయిన్ లోపల, నరాల లోపల, పేగుల లోపల సర్వం చూసిద్దా? చూడకుండా లేద్దా? ఖర్చు పెట్టి మరి తీపించుకుంటాం. నువ్వు ఖర్చు లేకుండా తీసేది ఇది. హృదయంలో, జీవితంలో, బ్రతుకులో, కుటుంబంలో, పనిలో, వ్యాపారంలో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో నీ ప్రవర్తన అంతటిని ఖర్చు పెట్టకుండా వచ్చి కూర్చుంటే నిన్ను స్కాన్ చేసి నీ బతుకేంటో బయట పెట్టి దాన్ని మార్చుకోమని చూపించే మిషన్ ఈ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. కాబట్టి నేను 4 పాయింట్లు చెప్దాం అనుకున్నాను, సమయం చాలేదు. నీ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త. ఏమంటే వాక్యం చెప్తుంది, నీ రక్త సంబంధికులను ఎప్పుడు విడిచిపెట్టొద్దు. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఒకళ్ళని కానీ ఎందుకు వదిలేరు చెప్పనా? మేము పోయినా వాళ్ళకి భూమి మీద తోడు దక్కాలి. మేము పోయినప్పుడు వాళ్ళకి ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు, చెల్లో తోడు దక్కాలి అని చెప్పని ఏమండి వాళ్ళు నీ గురించి ఆలోచించి మరొకరిని అంటారు. ఎందుకన్నారండి? నీ గురించి ఆలోచించు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు కలిగింది. అది మేలు. ఉమ్మడి కుటుంబాలు మేలు. చూడండి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఖర్చులు తెలిసేవి కావు. పల్లెటూరులో ఈ రోజుకి నా ఇంట్లో వండుకుని నీకు పెంచి పెడతారు, నీ ఇంట్లో వండుకుని నాకు పంచి పెడతారు. ఇప్పుడు అంతా ఎవడు మొక్కాడిది అయిపోయింది, ఎవడు గోలాడిది అయిపోయింది. ఇప్పుడు నెల తిరిగేటప్పటికి తలనొప్పి చెప్తుందంట. ఖర్చులేంటో, బాధలేంటో, గొడవలేంటో. ఎందుకు అమ్మా? ఇండివిడ్యువాలిటీ, స్వతంత్రం. ఫైన్, స్వతంత్రంగా బ్రతుకు, ఎక్కడైనా బతుకు. కానీ నీ సహోదరులు, రక్త సంబంధుల యొక్క ఆపదలలో నువ్వు వారికి ఉండాలి. నీ రక్త సంబంధికులు ముఖం తెప్పొద్దు అన్నాడు. మరి ముఖ్యంగా ఉపవాసంలో ఆ మాట బాగా గుర్తుకుంటుంది నాకు. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. సౌండ్ చేయకరా, అయిపోయింది. 50 యెషయా గ్రంథం 58 7వ వచనం, 58:7. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఏం చేయాలంట? రక్త సంబంధికి ముఖం తప్పించకూడదండి. రక్తం పంచుకుని పుట్టిన సహోదరులు ఎవరన్నా ఉన్నప్పుడు, ఎరా బాగున్నావా, ఏమే బాగున్నావా, చెల్లి ఏం చేస్తున్నావు, అక్క ఏం చేస్తున్నావు, అన్న ఏం చేస్తున్నావు, నోరేగా
ఇంకేం ఖర్చు చేయొద్దండి. ఇప్పుడు ఈయన గదిపితే నన్నేం అడుగుతాడో, రక్తం పంచుకుని పుట్టు నువ్వే సపోర్ట్ చేయకపోతే మరి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? చూడండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 10 మంది అన్నలలో ఒక్కడి ప్రేమ యోసేపుకు దక్కకపోయినా యోసేపు ఒక్కడు 10 మందిని పోషించిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పొద్దు. వాళ్ళను ప్రేమించరు, వాడికి నేనంటే ఇష్టం లేదు, దానికి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారో నువ్వు అలాగ చేస్తే అది ఆత్మీయత? కీడు చేస్తే ఆత్మీయత? గాయాన్ని గాయం చేస్తే ఆత్మీయత? ఇదేనా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకుంది? వాడు మంచోడు కాదు, వాడు మంచిది కాదు. అప్పుడు యోసేపు ఏం చెప్పాలండి? యోసేపు చావు కోరారు. అన్నదమ్ములు అందరూ చావు కోరారు. ఎవరన్నా కోరతారా అన్నదమ్ములు చావు? వాడు ఎంత దరిద్రుడు, ఎంత దుర్మార్గుడు అయితే తప్ప కోరతారండి? ఏ కోట్ల రూపాయలు నాకు దక్కిదుడు పోతే తప్ప అంటే తప్ప ఎవరు కోరతారండి? చావు కోరారు, గుంటలో పడేశారు, అమ్మేశారు. నాన్నకు అబద్ధం చెప్పాను, నీ కొడుకు సచ్చాడని చెప్పాను. ఏమండి, దాదాపు 13 ఏళ్ళ 14-15 సంవత్సరాల తర్వాత ఇతను పెద్దవాడైపోయి ఇతను గుర్తుపట్టడం లేదు. ఐగుప్తు రాజుగా అలంకరణలో ఉన్నప్పుడు వాళ్ళు సాగిలి పడ్డప్పుడు ఏమండి వాళ్ళకి చెప్పాడు, మీరు చేసిన కీడల్లా నాకు మేలే జరిగింది. మీ సహోదరులు నేను గాయపరిచారా, దేవుడు ఏదో అనుభవాన్ని ఇస్తున్నాడు. నీ సహోదరులు నిన్ను నెప్పు పుట్టించారా, దేవుడు ఏదో పాఠం నేర్పిస్తున్నాడు. నీ రక్త సంబంధికులు నిన్ను టార్గెట్ చేశారా, దేవుడు నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, సొంత అన్న చంపేద్దాం అనుకుని యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చి అన్నాడు, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తా అన్నాడు. ఎవరు చంపేద్దాం అనుకున్నారు? ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏమంటున్నాడు? అన్యాయం చేసింది ఎవరు? తమ్ముడే. బట్ ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎందుకు? తన సహోదరుడు తను చంపాలనుకున్నాడు. నేను అదే అంటున్నా, నిన్ను వేరు చేసి, నిన్ను నిందించి, నిన్ను దూషించి, నీ వారు నిన్ను విభజించి చేస్తుంటే నువ్వు ఏ మాత్రం వాళ్ళని తీసేమాక ఇంకా వాళ్ళని ప్రేమించు, ఇంకా వాళ్ళతో మంచిగా నవ్వు, వాళ్ళ కళ్ళల్లో చూసి నవ్వు. వాళ్ళు ఎదురుపడినప్పుడు అనమాక, వాళ్ళ కళ్ళల్లో చూసి నవ్వు. బాగున్నావరా నువ్వు? వాడు ఎంత గాయపరిచినా ఏమండి నిప్పులు కొప్ప అయిపోద్ది అడుగు జీవితం. నేను ఎంత ఇది చేసినా నువ్వు వాడితో నవ్వుతో మాట్లాడినప్పుడు నిప్పులు కొప్ప అయిపోతారు అంతే. వాళ్ళు ఇది ఇలా చేసామే, నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నాడే. వాడికి ఏదో రోజున అవసరం వచ్చినప్పుడు నువ్వే సాయం చేయి. మనం ఏమంటాం? మీకు తెలియదు పాస్టర్ గారు, ఎవరికన్నా సాయం చేయొచ్చు, ఆడికి ఏం చేయకూడదు. నీకు తెలియదు, నాకు తెలియదు బైబిలే. అదే చెప్తున్నా నేను. నీ హృదయం నాకెందుకు, నీ హృదయం నాకు తెలియదు. స్తోత్రం చెప్పు. యోసేపు అండి 10 మంది అన్నల్ని పోషించి రాజు ముందు నిలబెట్టిన అన్నలో ఏం చేశారు? అన్నలు అని చెప్పుకుంటున్నావు. ఏం చెప్పు? నా అన్నలో ఐగుప్తును కానాన్ నుంచి వచ్చారయ్యా, నా అన్నలో పని ఇప్పించండి అయ్యా. పనిలో పెట్టాడు వాళ్ళని, పోషించాడు వాళ్ళని, కరువు తీరే వరకు క్షేమంగా కాపాడాడు వాళ్ళని. స్తోత్రం చెప్పు. వాళ్ళు ఎలాగైనా ఉన్నాయండి, దేవుడు నీ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ మనసును చూసి ఆశీర్వదిస్తాడు. నీ ప్రవర్తనను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు కఠినలుగా ఉండమాక, వాళ్ళు క్రూరులుగా ఉండమాక, వాళ్ళు దెబ్బ కొట్టారని ఏ రోజు దెబ్బ కొడతావా అని చెప్పని ఎదురు చూడమాక. వాళ్ళని అవసరంలో సహాయ నిరాకరణ చేశారు కదా అని చెప్పని నువ్వు సహాయం చేసే రోజు వచ్చినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోమాక. నీలాంటి మనసు అయితే రూతు అతను ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇప్పుడు చెప్పుకుంటా ఉండేది కదా స్టోరీ మనకి. మా లవ్ వాళ్ళని అంటగట్టావు, మేము ఇలాగైపోయాం. ఏమండి, అతను మేము విషయంలో వేసి వెళ్ళిపోయేది మనలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితే. బట్ తను మంచి జీవితం జీవించడానికి అవకాశం ఉన్నా, మంచి జీవితం వెళ్ళిపోయింది అనుకో, అమ్మ నాన్న నాలో ఏడ్చి ఇంట్లో పెట్టుకుని రెండో సంబంధం చూసి చూడరా చెప్పి అత్త చెప్పండి, రెండో సంబంధం చూసి ఎవడో కట్టబెట్టేస్తే వాడి పిల్లలకు అనుకుంటా పెంచుకుంటా బాగుండేది. బట్ ఇప్పుడు ఇటు ఏం ఎంచుకుంది? నేను మోడుగా ఉండిపోయినా పర్లా, నా వయసు, నా బలము, నా అందం అట్లా పాడైపోయినా పర్లా, నా అత్త వృద్ధురాలు దిక్కులేంది అయిపోయింది, నా అత్తను కనిపెట్టుకుండాలి. అది దేవుడు చూసి ఏ పొలంలో పరిగెరుకుంటాకెళ్ళిందో ఆ పొలంలో ఆ యజమానుణ్ణి
వివాహం చేసుకునేలాగా దేవుని పితరుల యొక్క ఆ వారసత్వపు లెక్కలోనికి ఈ తల్లి వచ్చేలాగా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. దేవుడు మార్చివేశాడు. కాబట్టి రాత్రి నేను చెప్తున్నాను, నీకు ఇచ్చిన బాంధవ్యాల విషయాలను దేవుడు చూస్తున్నాడు. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, అవి నేను రేపు మాట్లాడతాను. ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు నేను మాట్లాడతాను. కాబట్టి రాత్రి గుర్తుపెట్టుకోండి, నీకు ఇచ్చిన బాంధవ్యాల బాధ్యతల విషయంలో దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు, అత్తమామలు, భార్యాభర్తలు, కన్నబిడ్డలు, రక్త సంబంధికులు, ఇంకా ఏ రిలేషన్ ఉన్నా వీటన్నిటి విషయంలో నువ్వు బాంధవ్యాన్ని, బాధ్యతను కాపాడుకో, నెరవేర్చు, ప్రేమ చూపించు, భుజముకాయ్. ఏ రోజు సిగ్గుపరిచే దేవుడు కాదు. మొదట నీకు అది హృదయానికి గాయంగా ఉన్నా, మొదట నీ జీవితానికి ఇబ్బందికరంగా ఉన్నా, నీ జీవితానికి బాధాకరంగా ఉన్నా, ఒకరోజు దేవుడు నిర్ణయించిన రోజున నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. అట్టి కృప, అట్టి భాగ్యం గతమును బట్టి కాకపోయినా ఈనాటి నుంచి మన హృదయంలో వచ్చిన మార్పు, మన క్రియలలో వచ్చిన మార్పు, మన బాంధవ్యాల పట్ల మనం చూపిస్తున్న బాధ్యతను చూసి రాబోయే రోజుల్లో దేవుడు మనకు మంచి ప్రతిఫలమును దయచేయును గాక. ప్రార్థన చేసుకున్న తల్ల వంచు.